రాష్ట్రంలో జరిగిన డిఎస్సీ నియామకాల విషయంలో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని, వీటికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి మాజీ ఎంపీ, సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గని భరతరాం డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు మార్గని భరతరాం ఆధ్వర్యంలో డిఎస్సీ అక్రమాలపై నీట్ పరీక్షలో జరిగిన తప్పుల బాధ్యులపైన నిరుద్యోగ భృతి తక్షణమే అమలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పార్టీ యువజన విద్యార్థి విభాగాలు నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక విఎల్పురం మార్గాన్ ఎస్టేట్స్ వద్దకు భారీ ఎత్తున చేరుకునే యువత, వైసీపీ నాయకులు, కార్యకర్తల్ని పోలీసులు ర్యాలీ నిర్వహించకుండా అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వము ఎలాగైతే తలొగ్గి నీట్ పరీక్ష పేపర్ లీక్ జరిగిందో అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయడం జరిగింది. అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి అని పేరు చెప్పి ఒక దగా డిఎస్సిగా 3.5 లక్షల మంది విద్యార్థుల యొక్క ఆశల్ని అడియాసలు చేశారు. ఏదైతే డిఎస్సి ఎగ్జామ్ కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్ వ్యక్తి ఉన్నాడో అతనికి పూర్తి స్థాయిగా క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా తెలుసు అనేది ఆరోపణ. అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అతను ఒక్కడే చూసి రాసాడా, ఎంతమందికి లీక్ చేశాడనేది మా తాలూకా ప్రశ్న. దీనిపైన సమగ్రమైన సిబిఐ ఎంక్వైరీ జరిగితే నిజాలు బయటకు వస్తాయి. ఇవాళ స్పోర్ట్స్ కోటా పేరు చెప్పి ఎన్ని ఉద్యోగాలు అమ్ముకున్నారనండి? సుమారుగా 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు ఒక్కొక్క ఉద్యోగానికి కూడా అమ్ముకున్న పరిస్థితులు. ఎక్కడైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగితే దానికి ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ లేకోకుండా హారిజాంటల్గా 3% రిజర్వేషన్ ఏ స్థాయిలో కల్పిస్తారు? ఇవాళ పూర్తి స్థాయిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు అమ్ముకున్నారు. గతంలో జగనన్న 1,20,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఎక్కడైనా చిన్న ఆరోపణ వచ్చిందండి? అంత పారదర్శకంగా ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 1,20,000 ఉద్యోగాలు ఇచ్చారు. వీళ్ళు 16,000 ఉద్యోగాలకి 3 చెరువులు నీళ్ళు తగ్గించి ప్రజలను అందరినీ కూడా మోసం చేసిన వైనం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎలా అయితే తలగొగ్గిందో అక్కడ కేంద్రంలో ఎన్డీఏ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ తలొగ్గి ఇవాళ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. చంద్రబాబు నాయుడుకు కొడుకైనంత మాత్రాన ఇతనికి ఏమన్నా ప్రత్యేక న్యాయము, చట్టాలు ఏమన్నా ఉంటాయండి? ఖచ్చితంగా నారా లోకేష్ రాజీనామా చేయాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకు అందరికీ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇవాళ 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, వీళ్ళంతా ఎవరండి? జెన్జీస్ కాదా వీళ్ళంతా కూడా? గతంలో 2014లో కూడా ఇదే రకమైన హామీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి జెన్జీస్ని మోసం చేశారు. ఎప్పుడు కూడా మోసం చేశారు. 18 సంవత్సరాలు దాటిన మహిళలు వీళ్ళంతా ఎవరండి? జెన్జీస్ కాదా? ఫీజు రియంబర్స్మెంట్ మోసం చేసి ఇవాళ తల్లిదండ్రులు అప్పుల పాలవుతూ ఉన్నారు. ఆ విద్యార్థులు ఎవరండి? వాళ్ళు జెన్జీస్ కాదా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు యువత యొక్క ఆగ్రహానికి గురి కాబోతూ ఉన్నారు. వీళ్ళ ఉండవల్లి ప్యాలెస్ని కూడా ముట్టడించబోతాము. భవిష్యత్తులో బేషరతుగా నారా లోకేష్ క్షమాపణ చెప్పిన తర్వాత కానీ ముందరకు వెళ్ళడానికి వీల్లేదు. ఈ ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం.